బైబిల్ గ్రంథంలో ఎంతో భక్తిపరుడైన యోబు జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం. యోబు తన తరములో ఎంతో నీతిమంతుడు, యథార్థవంతుడై ఉన్నాడు. అతను తూర్పు తట్టు ఉన్న వారందరికంటే బహు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అతడు ప్రతిదినము దేవునికి దహన బలులు అర్పిస్తూ తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు బలులు అర్పించేవాడు. అతడు దేవుని ఎడల యథార్థముగా ప్రవర్తించేవాడు. ఒక దినమున దేవదూతలందరూ దేవుని సన్నిధిన నిలుచు సమయమున ఒక అపవాది దేవుని సన్నిధిలో కనబడెను. అప్పుడు దేవుడు, నా కుమారుడైన యోబును చూచావా? అతడు ఎంత నీతిమంతుడో, అతడు నా ఎడల ఎంత యథార్థముగా ఉన్నాడో అని మరి చెప్పినప్పుడు అపవాది అంటాడు కదా, యోబు సమస్తం కలిగి ఉన్నాడు కాబట్టి అతని చేతి పనిని నీవు ఆశీర్వదించావు కాబట్టి అతను నిన్ను ఆరాధిస్తున్నాడు. ఒకవేళ నీవు సమస్తమును తీసివేస్తే నీ ముఖం మీదే నిన్ను దూషించి వెళ్ళిపోతాడని దేవునితో సవాలు విసిరాడు. అయితే దేవుడు యోబును పరీక్ష చేయుట కొరకు, యోబు యథార్థవంతుడని నిరూపించుట కొరకు మరి అపవాదికి అవకాశం ఇచ్చినప్పుడు, మరి యోబుకు కలిగి ఉన్న కంచెను దేవుడు తొలగించినప్పుడు అక్కడ మరి యోబు ఆస్తి అంతా నాశనం అయిపోయింది. కొంతమంది వచ్చి యోబు యొక్క గొర్రెలను, ఒంటెలను అన్నిటినీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. పనివారిని కాల్చి చంపివేశారు. మరి ఒక పనివాడు వచ్చి ఈ విధంగా జరిగిందని యోబుతో చెప్పాడు. తర్వాత తన కుమారులందరూ మరి బిల్డింగ్ కూలిపోవట చేత మరి బిడ్డలందరూ చనిపోయారు. యోబు ఎంతో దుఃఖాక్రాంతుడే నేలను పడి తన పుట్టిన దినమును శపించుకుంటూ మరి ఎంతో బాధపడ్డాడు. బూడిదలో కూర్చుండి ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. ఎంత గొప్ప మనసు అండి! నిజంగా యోబు ఎంత దేవుని ఎడల యథార్థత కలిగి ఉన్నాడు చూడండి. అయితే మరి ఒక దినమున అపవాది మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, చూడు నా కుమారుడు ఎంత మాత్రము నన్ను తృణీకరించలేదు, నన్ను విడిచిపోలేదు అనగా మరలా యోబుని శోధించుటకు అపవాది, అతని శరీరమును నువ్వేమీ చేయలేదు కాబట్టి అతను నిన్ను ఆరాధిస్తున్నాడు, అతని శరీరమును మొత్తుటకు నాకు అధికారం ఇవ్వమని చెప్పినప్పుడు మరి శిరస్సు నుండి అరికాలు వరకు పుండ్లతో యోబు మొత్తబడి, అయ్యో నేను పుట్టుట ఎంతో దుర్లభము అని తన్ను తాను శపించుకున్నాడు తప్ప మరి ఎవరిని దూషించలేదు. తన భార్య వచ్చి, నీవు ఎందుకు దేవుణ్ణి ఇంకా ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అని చెప్పినప్పుడు ఆమెను కూడా ఒక్క మాట మాట్లాడకుండా దేవుణ్ణి ఎక్కడ కూడా అవమానపరచలేదు. యోబు తన స్నేహితులు వచ్చి 7 దినములు యోబును గుర్తుపట్టలేక అతను పడిన దుఃఖాన్ని బట్టి 7 దినములు వారు కూడా బూడిదలో కూర్చుండినట్లు మనము దేవుని వాక్యంలో చూస్తాం. యోబు ఎంతో నలిగిపోయాడు. తన శరీరము మరి చీల్చబడుతోంది, రోగములతో కొట్టబడి ఉన్నాడు. అయినను దేవుణ్ణి దూషించలేదు. మన జీవితంలో చిన్న కష్టం వస్తే చాలు మనం దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే యోబు అలాగూ చేయలేదు. అందుకే దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు, అతని నీతిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు గెలిచాడు. ఎందుకంటే యోబు ఎక్కడ కూడా దేవుని విడిచిపెట్టిపోలేదు, దేవుని యందే నిలవబడి ఉన్నాడు. అపవాది ఓడిపోయాడు. అయితే దేవుడు యోబుకు 2 ఆశీర్వాదమును దయచేశాడు. తన సహోదరులు మరి యోబుని మాట్లాడిన మాటలకు దేవుడు వారిని శిక్షించినప్పుడు యోబు వారి కొరకు ప్రార్థన చేయగా వారికి స్వస్థత కలిగింది. అయితే యోబుకు మునుపటి కంటే ఇంకా ఎక్కువ దీవెన కలిగింది. మరియు యోబుకు కుమారులు, కుమార్తెలు అనుగ్రహింపబడ్డారు. యోబు తన జీవితంలో
ఎంతో ఆనందాన్ని చూశాడు. చూడండి, కొన్ని సమయాల్లో మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాలేనప్పుడు, కొన్ని సమయంలో దేవుణ్ణి మనము దూషిస్తూ ఉంటాం. దేవుని మీద విసుగు చెందుతూ ఉంటాం. లేదా మరి గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. అయితే దేవుడు పంపించిన పరీక్షలో మనము గెలవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. తన స్నేహితులు సైతం యోబుని విసిగించారు వారి మాటల చేత. కానీ ఎక్కడ కూడా యోబు పాపము చేయలేదు. నిజంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న కష్టం వస్తే మనము అల్లాడిపోతూ ఉంటాం, దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం, లేదా మార్గాన్ని తప్పిపోతూ ఉంటాం. దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దేవతలను, దేవుళ్ళను ఆరాధిస్తూ ఉంటాం, లేదా పాపం వైపు మారిపోతూ ఉంటాం. ఈ కష్టాన్ని బట్టి మరి నేను ఈ తప్పు చేస్తున్నాను, నాకు ఈ జీవితంలో కష్టం వచ్చింది కాబట్టి నేను మద్యం సేవిస్తున్నాను, కష్టం వచ్చింది కాబట్టి నా కుటుంబంలో ఎవరు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను ఈ పాపం చేస్తున్నానని ఎన్నో చెప్పి మనము కష్టాలను, దేవుడు పెట్టిన కష్టాలను తట్టుకోలేక, పరీక్షను మనము జయించలేక ఓడిపోయి పాపంలోకి బానిస అయిపోతాం. అయితే యోబు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, తన కుటుంబమే, తన బిడ్డలు చనిపోయిన దేవుణ్ణి దూషించలేదు. నేను తల్లి గర్భంలో ఒంటిగా వచ్చాను, ఒంటిగా వెళ్ళిపోతాను, కానీ దేవుడు ఎప్పుడు స్తుతింపబడాలని కోరుకున్నాడు. అందుకే దేవుడు యోబుని రెండంతలుగా హెచ్చించి ఆశీర్వదించాడు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నా నీవు దేవుని కొరకు నిలబడుతున్నావా? అయితే నీవు భయపడకు. దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నీకు మరలా కోల్పోయినవన్నీ రెండంతలుగా దేవుడు దయచేస్తాడు. కాబట్టి భయపడకు, దేవుని యందు విశ్వాసం ఉంచు. మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు మరి ఆ గ్రామంలో, ఆ ఊర్లో లేరంట. అటువంటి బిడ్డలను దేవుడు యోబుకు అనుగ్రహించాడు, ఆస్తిని అనుగ్రహించాడు, ఐశ్వర్యమును అనుగ్రహించాడు. మరియు దేవుని ఎదుట యథార్థవంతుడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. తన పరీక్షలో అతడు శోధనలో జయింపబడి మరి దేవుని బిడ్డగా నిలిచాడు. నీవు ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు? చిన్న కష్టం వస్తే, శోధన వస్తే, ఇబ్బంది వస్తే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావా? నీవు ఓపికతో దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. అయితే నీవు దేవుని యందు నిలిచి ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే నీవు రెండింతల దీవెన చూస్తావు, ఆశీర్వాదము చూస్తావు. దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. నిన్ను ఎన్నో సంవత్సరాలుగా కొన్ని కష్టాలు, బాధలు వేధిస్తూ ఉన్నాయి. అయితే భయపడకు. వాటన్నింటినీ జయించి నీవు దేవునితో నిలబడినప్పుడు దేవుడే నిన్ను హెచ్చించి నిన్ను గొప్ప చేస్తాడు. నీ సహోదరుల కంటే మిన్నగా నీ నామము హెచ్చింపబడుతుంది, ఐశ్వర్యము, ఘనత కలుగుతుంది. యోబు జీవితంలో వచ్చిన కష్టాలు, అన్ని కష్టాలు నీ జీవితంలో రాలేదు కదా. అయినను నీవు దేవుణ్ణి దూషిస్తున్నావా? అది చాలా పాపము. నీకున్న కష్టాన్ని బట్టి, ఈ శ్రమను జయించుటకు దేవా నాకు శక్తి ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీవు కూడా దేవుని కృపను పొందుకుంటావు, ఐశ్వర్యము, ఘనత పొందుకుంటావు. యోబు జీవితం అంత ప్రశస్తమైనది, అంత ఘనమైనది. కాబట్టి బైబిల్ గ్రంథంలో యోబు జీవితం గురించి వ్రాయబడి ఉంది. శరీరం కుళ్ళిపోతుంటే ఎవరైనా దేవుని స్తుతిస్తారా అండి? కానీ యోబు దేవుని స్తుతించాడు. అది నిజమైన విశ్వాసము. మీరు ఆ విధంగా జీవించాలి.